గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో గురుగ్రహం యొక్క స్థాన మార్పు జరగబోతుంది కాబట్టి మే 1 నుండి మకర రాశి వారి పైన గురువు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంటుందా లేదా నెగిటివ్గా ఉంటుందో ఈ వీడియోలో చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మే 1న 2024 సంవత్సరం మే 1వ తారీఖున గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి రాబోతున్నాడండి. మే 1 నుండి 2025 మే 14వ తారీఖు వరకు గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. దానివల్ల మకర రాశి వారి పైన పాజిటివ్ ఇంపాక్టే ఉంటుందండి. అంటే మీకు ప్రతికూలతలు కాదు, అనుకూలతలే ఎక్కువగా ఉండబోతున్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాలలో అనుకూలతలను చూస్తారు. ఆర్థిక పెట్టుబడుల విషయంలో కూడా మకర రాశి వారు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా మకర రాశి వారు వారి పిల్లల విషయంలో బాధపడవలసిన అవసరం లేదు. అంటే మీ పిల్లలు వారి వారి చదువులలో వారి వారి రంగాలలో రాణించి మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారండి. గురువు యొక్క స్థాన మార్పు అనేది మకర రాశి వారికి అనుకూలం అని చెప్పవచ్చు. వృషభ రాశిలో బృహస్పతి సంచార సమయంలో మకర రాశి వారికి ఆర్థికంగా మెరుగుదలే ఉంటుంది. అలాగే కెరీర్ పరంగా కూడా స్థిరత్వాన్ని పొందగలుగుతారండి. ఎవరైతే మకర రాశిలో జన్మించిన వారు ఇప్పటి వరకు ఉద్యోగాన్ని పొందలేకపోయారో వారికి అనుకూల ఫలితాలే ఇక ముందు ఉండబోతున్నాయి. నేను ఉగాది రాశి ఫలాల వీడియోలో కూడా ఇదే విషయం గురించి ప్రస్తావించానండి. మే 1 వరకు మకర రాశి వారికి ఒకలా ఉంటుంది. మే 1 తర్వాత గురుగ్రహం యొక్క స్థాన మార్పు తర్వాత నుండి మకర రాశి వారికి అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయని నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పానండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మే 1 తర్వాత మకర రాశి వారికి చాలా వరకు అన్ని విధాలా కూడా గురువు మంచి చేసి మాత్రమే బయటికి వెళ్తాడు. మకర రాశి వారికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం అనేది పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఇంక్రిమెంట్లు రావటం కానీ, వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారం ఎక్స్పాండ్ కావటం కానీ జరుగుతుంది. గురువు నిజానికి చాలా శుభగ్రహం అండి. మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాలతో పోలిస్తే గురుగ్రహమే పెద్ద గ్రహం అండి. కాబట్టి ఈ సమయంలో మకర రాశి వారు వివేకవంతంగా ఆలోచిస్తారు. అంటే తెలివితేటలతో ఆలోచిస్తారు. తెలివితేటలతో పెట్టుబడులు పెడతారు. అనుకూలమైనటువంటి రాబడిని పొందగలుగుతారు. అలాగే మకర రాశి వారు ఎవరైతే మెయిన్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తి వ్యాపారాల పరంగా కావచ్చు, మే 1 తర్వాతే అనుకూలంగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే చెప్పాను. దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడుల విషయంలో కూడా మే 1 నుండి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మకర రాశి వారు. అలాగే ఎవరికైతే వివాహం అయ్యి బిడ్డను కనాలి అనుకుంటున్నారో, సంతాన ప్రాప్తి కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ జీవితంలో కూడా అనుకూలతలు అనేవి స్టార్ట్ అవుతాయండి. మీ ప్రియమైన వారికి దగ్గర అవ్వగలుగుతారు. ఉద్యోగస్తుల ప్రమోషన్ల ద్వారా లాభపడతారు. పెట్టుబడుల నుండి కొంత ఆర్థిక లాభాలను చూస్తారు. ఒకవేళ మకర రాశిలో జన్మించిన విద్యార్థులు చదువుతున్నట్లయితే చదువు విషయంలోనూ పరీక్షల విషయంలోనూ బాగా రాణించగలుగుతారండి. అంటే మీ అదృష్టం అనేది గణనీయంగా మెరుగుపడుతుంది. మే 1 ముందు ఒక లెక్క, మే 1 తర్వాత ఇంకొక లెక్కలాగా ఉంటుంది మకర రాశి వారి జాతకం అనేది. ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలుగుతారు. అయితే మకర రాశి వారు మే 1 తర్వాత మాత్రం బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. గురువు ఎంత అనుకూలించినప్పటికీ కూడా గురువు యొక్క ప్రభావం అనేది మీ వృత్తి వ్యాపారాల పైన పడుతుంది. బాగా సంపాదించగలుగుతారు, మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు, మంచి పెట్టుబడులను పెట్టగలుగుతారు, ఆదాయం వచ్చే వాటిపైన పెట్టుబడులు పెట్టగలుగుతారు మకర రాశి వారు. అయితే ప్రస్తుతం మీకు ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది జరుగుతుందండి. 2025 మార్చి 28వ తారీఖు వరకు కూడా
శని భగవానుడు మీ 2వ ఇంట్లోనే ఉంటాడు. గురువు అనుకూలించినప్పటికీ కూడా ఆరోగ్యపరంగాను వెయిట్ గెయిన్ అయ్యే విషయంలోనూ శని భగవానుడు మీకు పెద్దగా అనుకూలించట్లేదు. అంటే 60% పాజిటివ్ 40% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది శని భగవానుడి యొక్క ప్రభావ విషయంలో. కాబట్టి ఆరోగ్యపరంగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే అదృష్టం మాత్రం గురువు యొక్క ప్రభావం వల్ల మకర రాశి వారికి గణనీయంగా మెరుగుదల ఉంటుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడవచ్చండి. ఎవరైతే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి మాత్రం మే 1 నుండి పాజిటివ్ న్యూస్ అనేది ఉండబోతుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహనను కలిగి ఉంటారు. వారికి దగ్గర అవ్వగలుగుతారు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధం అనేది బలపడుతుంది. ప్రేమ అనేది పెరుగుతుంది. ఈ 2024 సంవత్సరం ప్రారంభంలో మకర రాశి వారికి పెద్దగా అనుకూలంగా లేనప్పటికీ కూడా మే మాసం తర్వాత మాత్రం అంటే మే 1 నుండి మాత్రం వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారండి. జీవిత భాగస్వామి విషయంలోనూ జీవిత భాగస్వామి ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా సరే మీ జీవిత భాగస్వామి కూడా బాగా సంపాదించగలుగుతారు. వారి ద్వారా మకర రాశి వారు శుభవార్తలను వినగలుగుతారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మకర రాశి వారికి శని భగవాను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యపరంగా మాత్రం మీకు పూర్తిగా అనుకూలంగా ఉండదండి. ఆరోగ్యపరంగా ఎప్పట్లాగానే మీరు శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం మీ పైన ఉంది. 3వ దశ అనేది జరుగుతుంది. అంటే పెద్దగా ప్రభావం ఉండదండి. పూర్తిగా నెగిటివ్గా అయితే ఉండదు. 60% పాజిటివ్ 40% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది ఆరోగ్య విషయంలో. కాబట్టి 2025 మార్చి వరకు కూడా ఆరోగ్య విషయంలో మీ తరపు నుండి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా మాత్రం ఏదో ఒక చిన్న సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే కీళ్ళ నొప్పులు రావటం కానీ, కడుపుకు సంబంధించిన వ్యాధులు రావటం కానీ, నిద్రలేమితో బాధపడటం కానీ జరుగుతుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అయితే మే 1 తర్వాత నుండి పరిష్కారం అవుతాయి. బాధ అనేది తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో మాత్రం మీ రిలేషన్ అనేది మెరుగుపడుతుందండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐక్యతతో ఉంటారు, యూనిటీగా ఉండగలుగుతారు. అయితే తండ్రి గారి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ తల్లిగారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మకర రాశి వారు కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆర్థిక ప్రయోజనాలను పొందుతారండి. అంటే మీరు ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే గురువు మీకు మంచే చేస్తాడండి. తోబుట్టువుల నుండి, స్నేహితుల నుండి, మిత్రుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు ఎంతో కొంత అందుతాయి. వాటి ద్వారా మీరు లాభపడతారు. ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు. డబ్బు పరంగా ఇంతకు ముందులాగా పెద్దగా లోటు ఉండదండి. తోబుట్టువుల విషయంలోనూ స్నేహితుల విషయంలో మంచి సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. అలాగే ఒకవేళ మీకు సిబ్లింగ్స్ కనుక ఉన్నట్లయితే మీ సోదరీమణుల నుండి కూడా మకర రాశి వారు మద్దతును పొందగలుగుతారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే మే 1 తర్వాత నుండి సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మకర రాశి వారు కొంచెం పాజిటివ్ చేంజ్ను చూడగలుగుతారు. అంటే అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి. అనుకూల ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయండి. అంటే గతంలో మీ జీవిత భాగస్వామితో ఏమైనా మనస్పర్ధలు ఉన్నా విడిపోయినా సరే మే 1 తర్వాత మీరు సరిగ్గా ప్రయత్నిస్తే మళ్ళీ కలిసే అవకాశాలు మెండుగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. సమాజంలో హోదా అనేది పెరుగుతుందండి. ప్రేమ జీవితం అనేది బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు. కెరీర్ పరంగా మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే గురుగ్రహ యొక్క స్థాన మార్పు తర్వాత కెరీర్లో మంచి వృద్ధి అనేది ఉంటుంది. శుభవార్తలను వినగలుగుతారు. అయితే మీ పైన బాధ్యతలు కూడా పెరుగుతాయండి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, దానితో పాటుగా ఉద్యోగ వ్యాపారాల విషయంలో బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వైవాహిక జీవితం విషయంలో మాత్రం అంటే మ్యారేజ్ లైఫ్ విషయంలో మాత్రం మాధుర్యాన్ని చవిచూడగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం అనేది ఇంతకు ముందు కంటే కూడా ఎన్నో రెట్లు మెరుగుపడుతుంది. కాబట్టి మకర రాశి వారికి ఇది ఒక పాజిటివ్ న్యూస్గా చెప్పవచ్చండి. జీవిత భాగస్వామితో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా
వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ప్రేమ జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ, స్నేహితుల పరంగా కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా మే 1 ముందు వరకేనండి. గురువు యొక్క స్థాన మార్పు తర్వాత గురువు మేషరాశి నుండి ఎప్పుడైతే వృషభ రాశిలోకి వెళ్తాడో అప్పటి నుండి మీకు ఈ అన్ని విషయాలలో కూడా అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని చూడగలుగుతారు. కాబట్టి మకర రాశి వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మకర రాశి వారిపైన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు పూర్తవుతుంది, మళ్ళీ భవిష్యత్తులో మీ పైన అష్టమ శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, మళ్ళీ ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, డేట్ల వైజ్గా కూడా వివరించానండి. వాటితో పాటుగా మకర రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, మకర రాశి వారి కష్టాలు తీరాలంటే ఎటువంటి పరిహారాలను పాటించాలి, మకర రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఉగాది తర్వాత నుండి ఎలా ఉండబోతుంది అని అన్ని విషయాలకు సంబంధించి స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ లింక్స్ని మీకు షేర్ చేస్తాను.